కన్నప్ప మూవీలో చూపించినట్టు అర్జునుడు ఏకలవ్యుడి బొటనవేలు అసూయతో తీయించలేదు. మరి ద్రోణాచార్యుడు ఎందుకు అడిగాడో మీకు తెలుసా? అర్జునుడు ద్రోణాచార్యుడు అందరూ కలిసి అడవికి వేటకని వెళ్తారు. వాళ్లతో పాటు వేట కుక్కల్ని కూడా తీసుకువెళ్తారు. ఒక కుక్క తప్పించుకొని ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్తుంది. ఆయన అక్కడ ధనుర్బాణాలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఆయన మట్టి అవన్నీ పూసుకొని ఒక అడవి జాతి రాజులాగా అనుకోండి అలా ఉన్నాడు అని సడన్ గా చూసి మొరుగుతుందనమాట. ఒక కుక్క మొరిగింది అని దాని నోట్లో 7 బాణాలు ఒకేసారి ఏకలవ్యుడు కొడతాడు. దాన్ని నోరు తెరుచుకొని ఇంకొకసారి అరవకుండా ఉండేలాగా. ఒక కుక్క మీద అలా బాణాలు ఎవరన్నా వేస్తారా? అందుకని ద్రోణాచార్యుడు ఇలాంటి వాడి దగ్గర అంత అస్త్ర సంపద ఉంటే నాశనాన్నే కొని తెస్తుంది అని అతడు బొట్టను వెళ్ళి అడుగుతాడు అనమాట. ఎందుకంటే అతడు ఫ్యూచర్లో కౌరవుల వైపు వెళ్తే కురుక్షేత్ర యుద్ధం అంతా ఏకలవ్యుడి వైపు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఏకలవ్యుడే అర్జునుడి కన్నా గొప్ప. అందుకని ద్రోణాచార్యుడు అడుగుతాడు. ఆయన ప్రెడిక్ట్ చేసినట్టే ఆయన చివరికి కౌరవుల వైపే యుద్ధానికి కూడా వెళ్తాడు ఏకలవ్యుడు. మరి ఇవన్నీ నిజాలు తెలుసుకోకుండా మీరు అదే నిజమని ఏకలవ్యుడు బొట్టనవేలు అర్జునుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో తీయించాడు, అతడే గొప్ప అవ్వాలి అని తీయించాడు, అలాంటి మాటలన్నీ వేస్ట్ అనమాట. సో ఇది తెలియజేయడానికి నేను ఈ వీడియో చేశాను అనమాట. జై శ్రీకృష్ణ.